ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో బతుకమ్మ పండుగ ఎప్పుడు వచ్చింది, ప్రారంభము మరియు ముగింపు తేదీలు, 9 రోజుల బతుకమ్మ పండుగ తేదీలు, నైవేద్యాలు, బతుకమ్మ విశిష్టత గురించి తెలుసుకుందాము. తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో బతుకమ్మ ఒకటి. అందమైన పూల పండుగ 9 రోజుల పాటు జరుపుకుంటారు. దసరా నవరాత్రుల సమయంలో తెలంగాణ ఆడబిడ్డలు పూలతో బతుకమ్మ పేర్చి గౌరీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. 2024 సంవత్సరంలో భాద్రపద అమావాస్య అక్టోబర్ 2వ తేదీన వచ్చింది. ఈరోజు ప్రారంభమయ్యే వేడుకలు 9 రోజుల పాటు వైభవంగా సాగి అక్టోబర్ 10వ తేదీతో ముగుస్తాయి. భాద్రపద అమావాస్య అక్టోబర్ 2 నుంచి దుర్గాష్టమి అక్టోబర్ 10వ తేదీ వరకు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. అక్టోబర్ 2 బుధవారం భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ మహాలయ అమావాస్య రోజు జరుగుతుంది. తెలంగాణలో దీన్ని పెతరమాస అని కూడా అంటారు. ఈ రోజున నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు. అక్టోబర్ 3 గురువారం ఆశ్వయుజ శుక్ల పాడ్యమి అటుకుల బతుకమ్మ రెండో రోజు. అటుకుల బతుకమ్మ నవరాత్రి కలశ స్థాపన రోజు జరుపుకుంటారు. ఈ రోజున సప్పిడి పప్పు, బెల్లం అటుకులతో నైవేద్యం తయారు చేసి పెడతారు. అక్టోబర్ 4 శుక్రవారం ఆశ్వయుజ శుక్ల విద్య ముద్దపప్పు బతుకమ్మ మూడో రోజు. ముద్దపప్పు బతుకమ్మ ఈ రోజున ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి పెడతారు. అక్టోబర్ 5 శనివారం ఆశ్వయుజ శుక్ల విద్య నానే బియ్యం బతుకమ్మ నాలుగో రోజు. నానే బియ్యం బతుకమ్మ ఈ రోజున నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు. అక్టోబర్ 6 ఆదివారం ఆశ్వయుజ శుక్ల చవితి అట్ల బతుకమ్మ ఐదో రోజు. అట్ల బతుకమ్మ ఈ రోజు అట్లు లేదా దోశ నైవేద్యంగా పెడతారు. అక్టోబర్ 7 సోమవారం ఆశ్వయుజ శుక్ల పంచమి అలిగిన బతుకమ్మ ఆరో రోజు. అలిగిన బతుకమ్మ ఈ రోజు అమ్మవారికి నైవేద్యం ఏమీ సమర్పించరు. అక్టోబర్ 8 మంగళవారం ఆశ్వయుజ శుక్ల షష్ఠి వేపకాయల బతుకమ్మ ఏడో రోజు. వేపకాయల బతుకమ్మ ఈ రోజు బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి నైవేద్యం పెడతారు. అక్టోబర్ 9 బుధవారం ఆశ్వయుజ శుక్ల సప్తమి వెన్న ముద్దల బతుకమ్మ ఎనిమిదో రోజు. వెన్న ముద్దల బతుకమ్మ ఈ రోజున నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యంగా పెడతారు. అక్టోబర్ 10 గురువారం ఆశ్వయుజ శుక్ల అష్టమి సద్దుల బతుకమ్మ. బతుకమ్మ పండుగతో 9 రోజుల సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. ఈ రోజున పెరగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం, మలిద లడ్డులు అనే 5 రకాల నైవేద్యాలు చేసి పెడతారు. బతుకమ్మ పండుగ తెలంగాణలో ఎప్పుడు ప్రారంభమైందో చెప్పేందుకు సరి అయిన ఆధారాలు లేవు. కానీ వేల ఏండ్లుగా కొనసాగుతుందని చెప్పేందుకు చాలా కథలు ఉన్నాయి. దీని వెనుక ఎన్నో కథలు చెప్తారు. జగన్మాత మహిషాసురుడిని చంపిన తర్వాత అలసటతో మూర్ఛపోయిందంట. ఆమెను మేల్కొల్పేందుకు స్త్రీలంతా గుమ్మిగూడి ప్రార్థించారంట. బతుకమ్మ బతుకు అంటూ పాటలు పాడారంట. సరిగ్గా 10వ రోజు అమ్మ నిద్ర లేచిందని, అప్పటి నుంచి బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నారని ఓ కథనం ప్రచారంలో ఉంది. ఈ వేడుకల్లో అలిగిన బతుకమ్మ రోజు మినహా మిగిలిన రోజుల అమ్మవారికి రోజుకో రకం నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు.